Comrade P. Vidyasagar, DGS, Kurnool Module onto the dais. Happy to invite Comrade D.S. Peri Sastry, Vice President, Rajahmundry Module onto the dais. Invite Comrade V.V. Prasad, Vice President, Tirupati Module onto the dais. We are happy to invite Comrade K.V.S.N. Murthy, DGS, Tirupati Module onto the dais. Treasurer, Headquarters onto the dais. We are happy to invite Comrade N. Srinivasacharyu, Deputy General Secretary of Guntur Module onto the dais. Now I will hand over the mic to the President of today's meeting for further proceedings. Thank you. Good evening, comrades. ఈనాటి గుంటూరు మ్యాక్స్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ అతిథి మన సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మన సమస్యలను తన సమస్యగా తీసుకొని అహర్నిశలు మన కోసమే పనిచేస్తున్న మన ప్రియతమ నాయకులు మన జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కామ్రేడ్ చంద్రశేఖర్ గారు, హెడ్ క్వార్టర్ డీజీఎస్ కామ్రేడ్ నరేంద్ర కుమార్ గారు, వైజాగ్ మాడ్యూల్ డీజీఎస్ కామ్రేడ్ సుష్మ గారు, రాజమండ్రి మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ పేరి శాస్త్రి గారు, రాజమండ్రి మాడ్యూల్ డీజీఎస్ కామ్రేడ్ పాపారావు గారు, విజయవాడ మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ శేఖర్ గారు, విజయవాడ మాడ్యూల్ డీజీఎస్ కామ్రేడ్ భవానీ ప్రసాద్ గారు, కర్నూలు మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాదర్ బాషా గారు, కర్నూలు మాడ్యూల్ డీజీఎస్ కామ్రేడ్ విద్యాసాగర్ గారు, తిరుపతి మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వివి ప్రసాద్ గారు, తిరుపతి మాడ్యూల్ డీజీఎస్ కామ్రేడ్ కేవీఎస్ఎన్ మూర్తి గారు, హెడ్ క్వార్టర్స్ ట్రెజరర్ కామ్రేడ్ నరేష్ బాబు గారు, మన గుంటూరు మాడ్యూల్ రథసారథి మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శ్రీనివాసాచార్యులు గారు, విశాఖపట్నం సొసైటీ అధ్యక్షులు కామ్రేడ్ డిఎన్ఎస్ కుమార్ గారు, తిరుపతి సొసైటీ అధ్యక్షులు కామ్రేడ్ సురేష్ గారు, నెల్లూరు సొసైటీ అధ్యక్షులు కామ్రేడ్ సురేష్ కుమార్ గారు, మరియు అన్ని సొసైటీల నుంచి వచ్చిన సెక్రటరీలు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సర్కిల్ వర్కింగ్ కమిటీ మెంబర్సు, రిటైర్ అయ్యి మన మీద ప్రేమతో వచ్చిన ఫార్మర్ యూనియన్ ఆఫీస్ బేరర్సు, కామ్రేడ్స్ అండ్ సిస్టర్ కామ్రేడ్స్, మీ అందరికీ గుంటూరు మ్యాక్స్ సొసైటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ జనరల్ సెక్రటరీ గారి సలహాల మేరకు సభ్యులందరి సహాయ సహకారాలు అందించడం వలన మన సొసైటీ 2022-23 సంవత్సరానికి 77 లక్షల లాభాన్ని ఆర్జించింది. మన సొసైటీ 764 మంది సభ్యులకి ప్రస్తుతం సేవలు అందిస్తూ ఉంది. రాబోయే రోజులలో మరింతమంది సభ్యులకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాము. మన జిఎస్ గారి సృజనాత్మకత ఆలోచనలతో మన సొసైటీల్ని తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఆగస్టు ఈ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్స్ పెట్టుకున్నాం. ఇది సార్ ఇన్నోవేషన్ థాట్. ఎందుకనంటే మన బ్యాంకు కల్చరల్ మీట్ జరుగుతుంది, అలానే మన యూనియను సొసైటీ కలిసి ఈ కల్చరల్ మీట్స్ స్పోర్ట్స్ ప్రోగ్రాము జరపాలి. ఎవ్రీ ఆగస్ట్ ఎండింగ్లో మన యూనియన్ ఫార్మేషన్ డే రోజు వాళ్ళకి బహుమతి ప్రదానం చేయాలి అనేసి ఈ కార్యక్రమానికి వాళ్ళ పిల్లలతో పాటు తల్లిదండ్రులు అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని వాళ్ళు యూనియన్ మీద సొసైటీ మీద ఎంత ఆనందాన్ని వ్యక్తపరిచారంటే అది మాటల్లో చెప్పనలవి కాదు. రెండో విషయం స్కాలర్షిప్స్. 10 ఈ సంవత్సరం నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసాము. 2022-23 నుంచి ఈ 2022-23 నుంచి 10th ఇంటరు ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ మొదటి అంటే మామూలుగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. సారు వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో మొదటి ముగ్గురికి ఫస్ట్ ప్రైజు, రెండో ముగ్గురికి సెకండ్ ప్రైజ్ కింద అన్ని కేటగిరీల్లో ఇస్తున్నారు.
అవి కూడా మనకి తర్వాత బహుమతి ప్రదానం జరుగుతుంది. వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా మనం ముందున్నాము. ఈ మధ్య కాలంలోనే మనం సిఎంఆర్ షాపింగ్ మాల్తో టైఅప్ చేసుకున్నాము మన జిఎస్ గారి సలహాతో. అవి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఇలానే అది అంటే అట్లానే కాకుండా మనం లోకల్గా కూడా ఇంకా మనం అంటే మెడికల్ షాప్స్తో కానీ ల్యాబ్స్తో కానీ మన సొసైటీ టైఅప్ అయి మన మెంబర్స్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నాము. దీన్ని మన జనరల్ సెక్రటరీ గారు ఇలా మనం ముందుకెళ్ళాలి, సొసైటీ మెంబర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్లో మనం సర్వీస్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. మనకు వచ్చిన లాభాలలో వీటికి కొంత కేటాయించాలని చెప్పి సార్ ఇచ్చిన సూచనల మేరకు ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. తారకనాథ్ గారి వర్ధంతి సందర్భంగా మనం చారిటీ చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలు మన దగ్గర టెంపరీగా చేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వృద్ధాశ్రమాల్లో మనం చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. తారకనాథ్ గారి వర్ధంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహిస్తూ సార్ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎప్పుడూ మీ గైడెన్స్ని మేము తప్పకుండా స్వీకరిస్తాం సార్. చేసి మేము ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తాము. యూత్ కాన్ఫరెన్స్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ కామ్రేడ్స్. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సభాధ్యక్షులు కామ్రేడ్ వి కృష్ణమోహన్ గారు, మన అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన మాడ్యూల్ రసారథి డైనమిక్ లీడర్ మనందరికీ ఆదర్శవంతుడైన కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, ఇతర సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరికీ, వేదిక ముందున్న మన సొసైటీ సభ్యులందరికీ, ఇతర కామ్రేడ్స్ అందరికీ, సిస్టర్ కామ్రేడ్స్కి నమస్కారాలు. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ సెక్రటరీ రిపోర్ట్. Distinguished guests, invitees and honorable members, on behalf of the Board of Directors of our SBI Staff Mutual Aided Cooperative Credit Society Limited, Guntur, I have immense pleasure in taking the opportunity to extend my heartiest welcome to each and every one of you to this annual general body meeting of our society. It is my privilege to place before you a detailed report relating to the agenda for consideration of the general body. The present membership of the society stands at 764 as on 31st March 2023. The total deposits are 22 crores 17 lakhs 6,329 and the loans are 29 crores 18 lakhs 70,088 rupees. I am happy to inform the House that the society has earned a net profit of 77 lakhs 71,170 rupees and paise 84 for the cooperative year 2022 and 23. Accordingly, the Board of Directors of the society have decided to declare payment of thrift interest and dividend on shares at the rate of 7% of each homage. In this context, I regret to inform the House with deep sorrow that the following members of our society passed away to the misfortune of their family members. I express my condolence to the bereaved families. Names: Sri N. Nageswar Rao, Associate, Ganapuram Branch; Sri G. Nageswar Rao, Senior Head Messenger, Varagani; Sri Y. Pandai Srinath, Senior Associate, Guntur Main Branch; Sri Jagan Mohan Rao, Senior Head Messenger, Chirala Town; Sri Shahjahan Beg, Senior Head Messenger, Nijampatnam. I request the House to observe 2 minutes silence to pay our humble homage to the departed souls. Thank you, sir. Audit.
The accounts of the society for the period under review were audited by Messrs. Chunduru and Associates and sports program to the children of society members every year. We have given scholarships to the children of society members every year at society annual general body meeting. Acknowledgements. It is our duty to convey our utmost and sincere thanks to our beloved leader, Sri Comrade L. Chandrasekhar, General Secretary, State Bank Committee Staff in Amra Circle, Senior Vice President of ASFB ISF, and Convener of EFBU Andhra Pradesh, for his continuous excellent cooperation and guidance to our society despite of his busy schedule. I convey my sincere thanks to Sri S. Kiran Kumar Reddy, President SBIU AC, for valuable suggestions from time to time for smooth functioning of the society. I always seek his able guidance to our society in future also. I convey my sincere thanks to the office bearers of Guntur module of our union for their cooperation for the smooth running of the society. On behalf of the Board of Directors, I place on record the utmost cooperation extended by the SBI management in ensuring prompt recoveries. I convey my sincere thanks to the authorities of cooperative departments for valuable guidance. I place on record of our appreciation to all the staff members of our society for their valuable cooperation and involvement in effective functioning of our society in day-to-day functioning. Last but not least, I thank all the members of our society for their cooperation, and they expect the same support to our society in the days to come. Thanking you. Thank you very much. ఈ సెక్రటరీ అప్రోచ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ప్రీతమ నాయకులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. SBI Mag Society Limited Guntur President Comrade Krishna Mohan Babu, అలాగే మన బిలౌడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, సెక్రటరీ రంగసాయి గారు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆన్ ద డయాస్, ప్రెసిడెంట్స్ ఆన్ ద డయాస్, సెక్రటరీస్ ఆఫ్ ద డయాస్, అండ్ గుంటూరు మ్యాగ్ సొసైటీ members and also board of directors. గుంటూరు సొసైటీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. అటు రుణాలు ఇవ్వడంలో కానీ కస్టమర్ సర్వీస్లో కానీ. అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే అత్యద్భుతంగా ఆల్మోస్ట్ 100% నెట్ ప్రాఫిట్ను హైక్ను సాధించడం అనేది రియల్గా హ్యాట్స్ ఆఫ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ. ఎందుకంటే ఒక్కసారిగా డబల్ అయిపోయాయి. 38 lakhs ఉన్న లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 77 లక్షలు కావడం, అలాగే లాభదాయకతను ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా తారకనాథ్ గారి వర్ధంతి రోజున కొన్ని సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు, అలాగే ఆ కార్యక్రమాల్లో భాగంగా మన అవుట్సోర్సింగ్ స్టాఫ్ కూడా సహాయ సహకారాలు అందించడం అనేది నిజంగానే ఒక మంచి పని చేసినప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద సొసైటీ. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 7% డివిడెంట్ డిక్లేర్ చేశారు. భవిష్యత్తులో దీన్ని మరింతగా మీరు మెంబర్లకు ప్రాఫిట్ లాభదాయకతలో షేర్ చేస్తారు డివిడెంట్ రూపంలో అని కూడా ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఈ రోజున 764 మంది మెంబర్స్తో ఈ రోజున ఈ సొసైటీ కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ జనరల్ బాడీ నెక్స్ట్ ఇయర్ జరుపుకునే లోపల ఇది 1000 క్రాస్ కావాలని ఆశిస్తున్నాను. ఏదైతే మీరు ఈ సొసైటీలో రుణం తీసుకుంటారో ఆ రుణం సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఏదో ఇంట్లో రొటీన్గా ఉండే ఖర్చులకు వాడకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా వాడడం అనేది మంచిది. భవిష్యత్తులో మీకు అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఒక ఆస్తి కొనుగోలు, లేకపోతే ఇంట్లో మరీ తప్పదంటే ఫ్యామిలీ మెంబర్స్ లేదా సిస్టర్స్ బ్రదర్స్ ఏదైనా మ్యారేజెస్కో అటువంటి వాటికి వాడండి. కానీ మిగతా అన్నెసెసరీగా
రోజువారీ ఖర్చులకు మాత్రం సొసైటీ రుణం తీసుకొని వాడద్దండి. అలాగే సొసైటీ ఈ సంవత్సరం మరొక మంచి కార్యక్రమం చేసింది. ఆల్రెడీ మనకు గుంటూరు గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ధరణి తారక్ భవన్, ఆ ధరణి తారక్ భవన్లో ఆల్రెడీ సొసైటీకి 50% షేర్ ఉంది, గుంటూరు సొసైటీకి. అది కాకుండా ఇది తొలి సొసైటీ అని నేను గర్వంగా చెప్పగలను. ఈ మధ్యనే మన స్టాఫ్ అందరూ కూడా కొనుగోలు చేశారు. తారక్స్ ఎకో సిటీ అనే మన హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్ కూడా కొనడం జరిగింది. ఆల్రెడీ కొన్న రేటు కంటే అప్రిషియేషను వచ్చింది. దాదాపు గజానికి 2000 పైసలకే 2500 వరకు మనకు బెనిఫిట్ అయిందని నాకు తెలిసింది. సో భవిష్యత్తులో అది మరింత వాల్యూ కూడా ఈ సొసైటీకి తెస్తుంది. సో దట్ అసెట్ వాల్యూ అనేది మన సొసైటీకి పెరుగుతుంది. కారణం ఏంటంటే నేను కూడా ఎప్పుడు కూడా మన స్టేట్ బ్యాంక్ విషయంలో కూడా మనం ఆస్తులు మన బ్యాంకుకు సంపాదించి పెడితే, అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదా ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసే దానికి నేను ఎప్పుడు బ్యాంకుకు నేను కానీ జనరల్ సెక్రటరీ గారు కానీ ఇక్కడ ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ చేదోడు వాదోడుగా నిలబడతాం. కారణం ఏంటంటే మీకు కొన్ని వైటల్ లొకేషన్స్లో ఈ రోజున మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ కోట్ల లక్షల్లో కాదు, కోట్లల్లో కాదు, వేల కోట్లల్లో ఉంది. కాబట్టి టోటల్గా మీరు చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఎస్బీఐకి ఆస్తులు ఉన్నాయి, సొంత ఆస్తులు. మన బుక్ వాల్యూలో అది తక్కువ ఉండొచ్చు, కానీ అది ఏ రోజైనా మన మార్కెట్లో బ్యాంకు అవసరం కోసమో లేకపోతే బ్యాంకుకు అవసరం లేదనుకున్నప్పుడు సేల్కు పెడితే కొన్ని వేల లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది. సో అలా ఎంతసేపు లిక్విడ్ క్యాష్ అనేది పెట్టకుండా ఒక మంచి కార్యక్రమానికి వాడటం అనేది చాలా మంచి విషయం. వీటన్నిటికీ కూడా వెనుక వీళ్లకు వెన్నుదన్నుగా నిలబడి సహాయ సహకారాలు అందించి వీళ్లకు సూచనలు చేసిన వ్యక్తి ఎవరో కాదు, మన జనరల్ సెక్రటరీ, అవర్ బిలౌడ్ జనరల్ సెక్రటరీ కామరెడ్డి ఎల్ చంద్రశేఖర్ గారు. ఇవే కాకుండా మన జనరల్ సెక్రటరీ గారు ఆలోచించారు, ఎవరైతే మన సొసైటీ మెంబర్స్ ఉంటారో వారి ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో కొన్ని గేమ్స్ స్పోర్ట్స్ ఆడించి వాళ్లకు ప్రైజెస్ ఇస్తే బాగుంటుంది. అలాగే స్కాలర్షిప్ టైప్లో బాగా చదువుకుంటూ ఉన్న పిల్లలకి సహాయ సహకారాలు ప్రోత్సాహంగా కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుందని కూడా మన జనరల్ సెక్రటరీ గారు ఆలోచించిన మేరకు ఇమ్మీడియట్గా ఏపీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ కోఆర్డినేషన్ కమిటీలో డెసిషన్ తీసుకొని మన గుంటూరులోనే కాకుండా రాష్ట్రంలో మన అమరావతి సర్కిల్లో ఉన్న 5 సొసైటీల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయబడిందంటే దానికి ముఖ్య కారణం మన జనరల్ సెక్రటరీ గారనే మనం చెప్పుకోక తప్పదు. మన జనరల్ సెక్రటరీ గారు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక బెనిఫిట్ ఉంటే అది ఎక్కువ మందికి పంచాలి, సో దట్ ఆ అఫినిటీ అనేది పెరుగుతుంది, లేదా ఓన్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇటువంటి కొత్త కొత్త కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. దానికి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా నిలబడి ఏదైతే భవిష్యత్తులో మీరు నిలబడినప్పుడు డెఫినెట్గా మన జనరల్ సెక్రటరీ గారికి మరిన్ని కొత్త ఆలోచనలు వచ్చి మన మెంబర్స్కు ఇంకే విధంగా మనం బెనిఫిట్ చేయగలము అనే ఆలోచనలతో ఆయన మరిన్ని ప్రోత్సాహాలు వచ్చేటట్లుగా చూస్తారని కోరుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కృష్ణమోహన్ బాబు గారు, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ స్టాఫ్ యూనియన్ అమరావతి సెక్యూర్ ప్రెసిడెంట్ కమినేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అండ్ అవర్ బిలౌడ్ డైరింగ్ అండ్ డాషింగ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ చంద్రశేఖర్ గారు, అండ్ అదర్ సెంట్రల్ కమిటీ మెంబర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, అండ్ అదర్ ప్రెసిడెంట్ ఫ్రమ్ అదర్ సొసైటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీకి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. లాస్ట్ టైము వితిన్ 1 ఇయర్లో వాళ్ళ తాలూకా ప్రాఫిట్ 77 lakhs తీసుకెళ్ళినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన జనరల్ సెక్రటరీ గారి డైరెక్షన్లో ఏవైతే కల్చరల్ ఈవెంట్స్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసావో అది మంచి రిజల్ట్ ఇచ్చింది.
అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా మరింత ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి దానికి ఒక మంచి రూపు తీసుకొస్తారని, అందరూ కూడా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ, సొసైటీ ప్రాఫిట్ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సుష్మా మేడం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం మండలి వారిని గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అవర్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అవర్ బిలవ్డ్ జిఎస్ చంద్రశేఖర్ గారు, సెంట్రల్ కమిటీ సభ్యులు, సొసైటీ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, సొసైటీ మెంబర్స్. సొసైటీ అనేది మనకి చాలా 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 ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం అందరం సొసైటీ లోన్స్ తీసుకుని మన నెసెసిటీస్ ఎట్లయితే తీర్చుకుంటున్నామో, అనుకోకుండా కొత్తగా వెల్ఫేర్ యాక్టివిటీస్ కింద మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే పిల్లలు, స్పౌస్లు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఒక కార్యక్రమాన్ని మొన్న యూనియన్ డే సందర్భంగా మన అందరం చేసుకోవటం, పోటీలు పెట్టుకోవటం, అది చాలా క్లిక్ అవ్వటం, చాలా కనెక్టివిటీ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనతోనూ యూనియన్ తరఫున. కాబట్టి చాలా బాగుందండి, అది ఇన్నోవేటివ్గా ఉంది. ముందుగా స్లోగా స్టార్ట్ చేసాం, అది రేపు ఫస్ట్దే చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఇంకా ఇంకా ఇన్నోవేటివ్గా దాంట్లో ముందుకెళ్ళచ్చు. ఈ సొసైటీ 77 lakhs లాభం పొందిందంటే దాంట్లో చాలా కృషి సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ ప్రెసిడెంట్, సొసైటీ సెక్రటరీని కంగ్రాచులేట్ చేస్తూ, ఇక్కడ గుంటూరులో చక్కగా హౌసింగ్ సొసైటీ ఫామ్ అయింది. ఈ హౌసింగ్ సొసైటీ నుంచి ఎంతమంది సైట్లు కొనుక్కున్నారో, 120 ప్లాట్లు అనుకుంటాను. మెంబర్లకు ఇంతకంటే ఏం కావాలండి. ఇది చాలా చాలా కొన్నాళ్ళకి, 1 సంవత్సరం తిరిగేటప్పటికో 2 సంవత్సరాలు తిరిగేటప్పటికో అసలు మనం ఊహించినంత విధంగా రేట్లు పెరిగిపోతున్నాయి స్థలాలు. కాబట్టి చాలా చాలా బాగుందండి ఈ ఐడియా. మేము కూడా ట్రై చేస్తున్నాము. చాలా కష్టతరమైనటువంటి జాబు, బట్ సాధించినందుకు డీజీఎస్కి, ఈ సొసైటీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు కామ్రేడ్స్. డిప్యూటీ జనరల్ సెక్రటరీ విజయవాడ మాడ్యూల్ గారిని గ్రీట్ చేయవలసిందిగా, శపథం చేసి గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంటర్బాడీ అధ్యక్షులు శ్రీ కృష్ణమోహన్ గారు, మన యూనియన్ అధ్యక్షులు, ప్రియతమ నాయకుడు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి, మనందరి అభిమానమైనటువంటి వ్యక్తి, రెస్పెక్టబుల్ కామ్రేడ్ జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్, and all my central committee members, presidents of MAC Societies, Amaravati Circle, headquarters, office bearers, alage working committee members of other modules, Guntur module, society secretaries, and my dear friends. ఒక సొసైటీ 66 ఏళ్ళ పాటు నిరంతరంగా నడుస్తూ సభ్యులకి వాళ్ళు సేవలు అందిస్తూ ఈరోజు ప్రాఫిట్ కూడా సుమారు 50% కంటే ఎక్కువ, 100% కంటే ఎక్కువ సాధించినటువంటి గుంటూరు సొసైటీకి మొట్టమొదటిగా మా వైపుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నా చిన్న సలహా ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ మటుకు బాగా జరగాలి. యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలా అయితే యూనియన్లో మనం జాయిన్ చేసుకుంటున్నామో ప్యారలల్గా సొసైటీలో కూడా జాయిన్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం, రకరకాల అంటే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ సొసైటీస్లో కూడా పెరిగాయి. అంటే సొసైటీస్ కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాయి యూనియన్ లాగా. ఇది కేవలం 2019 నుంచే మొదలైంది. ఈ 2019 ఎప్పుడైతే మన అమరావతి సర్కిల్ వచ్చిందో, ఏనాడైతే మన జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ గారు అయ్యారో, ఏనాడైతే ఇప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో, ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే దాన్ని మాట్లాడుకున్నాం, స్పోర్ట్స్ అని, స్కాలర్షిప్స్ అని, ఇవన్నీ కూడా తీసుకురావడం, ఇది ఒక జనరలైజ్డ్గా అన్ని సొసైటీస్ తీసుకురావడం అనేది ఘనతగా దక్కించుకున్న వారు ఎవరంటే కామ్రేడ్ ఎల్ చంద్రశేఖరే. అలాగే ఈ సొసైటీ ఇంకా దినదినం అభివృద్ధి చెందాలని, ఇంకా మంచి సేవలు చేయాలని, మెంబర్స్కి కూడా దగ్గరగా వెళ్ళాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే నాకు ఇప్పుడు చెప్పాలనిపించే విషయం ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి యూత్ కాన్ఫరెన్స్ నా భూతో నా భవిష్యత్.
2019లో ఏనాడైతే మన అమరావతి సర్కిల్కి నాంది పలికిందో ఈ గుంటూరు యూత్ కాన్ఫరెన్స్ కూడా అలాగే నాంది పలికిందని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి ఈ క్రెడిట్ ఎప్పుడు నాయకులకు ఉంటూనే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ క్రెడిట్ శాంతం కూడా ప్రతి ఒక్క గుంటూరు మాడ్యూల్ కామ్రేడ్స్కే దక్కుద్దని మనస్పూర్వకంగా తెలుసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలాగే అదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ కర్నూలు మాడ్యూల్ వారిని ట్వీట్ చేయవలసింది. అలాగే మన యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ నాయకులు మన జనరల్ సెక్రటరీ, అలాగే ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, అలాగే నా తోటి సెంట్రల్ కమిటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్స్ అండ్ జనరల్ సెక్రటరీస్ అండ్ డియర్ మెంబర్స్, ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుంటూరు యూత్ కాన్ఫరెన్స్. ఎప్పుడు గుంటూరు అయినా కానీ మీ ఏ మీటింగ్ జరిగినా పెద్ద మీటింగ్ తడిచి ముద్దవ్వాల్సిందే మీ అభిమానంతో. ఎందుకంటే లాస్ట్ టైం జనరల్ బాడీ 2019 కూడా తడిచి ముద్దయినాం. ఈరోజు కూడా అనుకోకుండా వర్షం వచ్చి మనల్ని ఆ రకంగా 2019లో జరిగిన జనరల్ బాడీని గుర్తు చేసింది. కాబట్టి చాలా సంతోషమే అనిపించింది మాకు ఈరోజు. కాబట్టి ఎప్పుడు గుంటూరు మీటింగ్ అన్నా వర్షం మాకు గుర్తుండిపోతుంది. అలాగే ఈరోజు ఈ సొసైటీ జనరల్ బాడీలో కూడా మమ్మల్ని పిలిచి ఈరోజు గ్రీట్ చేయమన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి సొసైటీలో లోన్లకు సంబంధించి ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా ఈ పాటికి మీకు బాగా అలవాటు. లోన్లు ఎట్లా వాడుకోవాలా, డబ్బులు ఏ రకంగా మనం పొదుపు చేసుకోవాలా, ఏ మంచి పనులకు వాడుకోవాలా అనేది ఒక పాఠంగా మన సీనియర్ల దగ్గర నుంచి, మన దగ్గర నుంచి, లేకపోతే మన ఉండే అవసరాల గురించి అన్నీ మనకు అనుభవమే. కాబట్టి వాటినన్నిటినీ జాగ్రత్తగా ఏదైతే సొసైటీకి సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని, అలాగే ఈరోజు ఈ సొసైటీ మీటింగ్ కంటే కూడా మాకు యూనియన్ యూత్ కాన్ఫరెన్సే మదిలో మెదులుతూ ఉంది. అంత అద్భుతంగా మీరు ఈరోజు ఆర్గనైజ్ చేసినారు. కాబట్టి యూత్ కాన్ఫరెన్స్ ఇంత గొప్పగా సక్సెస్ చేయడం అనేది మీ గుంటూరు మాడ్యూల్కే సాధ్యమయ్యే విషయము అనేది మరొక్కసారి రుజువు చేసుకున్నారు. కాబట్టి మీ శ్రమకు, మీ పట్టుదలకు, మీ హాస్పిటాలిటీకి మీరు చూపించిన ఆదరణకు మేమందరం కూడా ధన్యులము. థ్యాంక్ యూ. కామ్రేడ్ బి పాపారావు గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజమండ్రి మాడ్యూల్ వారిని గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మ్యాక్ సొసైటీ మీటింగ్ అధ్యక్షులు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ సొసైటీ వివి కృష్ణమోహన్ బాబు గారు అండ్ అవర్ బిలోడ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అవర్ బిలోడ్ జనరల్ సెక్రటరీ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ ఫెడరేషన్ కామ్రేడ్ చంద్రశేఖర్ గారు, అండ్ ఆల్ సెంట్రల్ కమిటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్స్ అండ్ యాజ్ all secretaries of all societies, NAVDAS and working committee members and members of the Guntur society. Good evening to all. Comrades, ఈ సొసైటీ ఎంతో అభివృద్ధి చెందుతూ మంచి ప్రాఫిట్ను సాధిస్తూ మెంబర్లకి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ప్రాఫిట్లే కాకుండా ఒక డిసిప్లిన్ కోడ్లో మెంబర్లకు సేవలు అందించడంతో పాటు హౌసింగ్ సొసైటీని కూడా అందించింది. ఆ ఘనత సొసైటీ దక్కించుకుంది. ఈవేళ కనపడినటువంటి అమౌంట్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగి మనందరికీ కూడా ఒక ఎసెట్ ఫామ్ చేయాలనేటువంటి మన జనరల్ సెక్రటరీ కళని సార్థకం చేసినటువంటి మన ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా సర్కిల్లో అన్ని మాడ్యూల్లోనూ కూడా మన స్టాఫ్ కంటూ ఎర్లియర్ 70s, 80s హౌసింగ్ సొసైటీస్ ఉండి ఈ మధ్యకాలంలో కనుమరుగైన వాటిని మళ్ళీ యంగ్ జనరేషన్కి అందించాలని, వాళ్ళ కుటుంబాలకి ఈ విధంగా సేవ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో
మన జనరల్ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ చేస్తున్న కృషికి ఆల్రెడీ గుంటూరులో అయింది, విజయవాడలో జరుగుతుంది, రాజమండ్రి కూడా చేయమని చెప్పి అది కూడా పథంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా డైరెక్షన్ ఇస్తున్నటువంటి మన జనరల్ సెక్రటరీ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కామ్రేడ్స్, ఈవేళ మన బ్యాంకులో మెంబర్లకి హక్కులతో పాటు వాళ్ళని ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్లో కూడా తీసుకెళ్లాలని, వాళ్ళకి ఆ కుటుంబాలకి అభివృద్ధి జరపాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి జనరల్ సెక్రటరీ గారి యొక్క సదాలోచనకి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఉంది. ఈవేళ అక్కడ జరిగినటువంటి ఈ యూత్ కాన్ఫరెన్స్ ఎక్కడా జరగని విధంగా బండ్లీష్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆల్ ఇండియా మీటింగుల్లో, ఏదైనా మీటింగ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికి కూడా ఇద్దరూ కూడా అమరావతి సర్కిల్లో జరిగినటువంటి ఫంక్షన్స్ మీరు చూసుకుంటే వాళ్ళు మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు, వాళ్ళ నుంచి బోల్డ్ నేర్చుకోవాల్సి ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈవేళ ఎప్పుడు జరిగిన విధంగా ప్రతిసారి జరిగే వాటికన్నా కూడా మరింత రోల్ మోడల్గా చేసినటువంటి ఈ మీటింగ్ని సక్సెస్ చేసినటువంటి గుంటూరు మాడ్యూల్ సభ్యులకి, డీజీఎస్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారి యొక్క డైరెక్షన్ గాను సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు కామ్రేడ్స్. తిరుపతి మాడ్యూల్ డీజీఎస్ గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. గారు, మన ప్రీతమ నేత, మన యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన డేరింగ్ డాషింగ్ డైనమిక్ జనరల్ సెక్రటరీ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు, గుంటూరు సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇక్కడ ఉన్న డియర్ కామ్రేడ్స్, ముందుగా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా యూత్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినటువంటి గుంటూరు మాడ్యూల్ ఆఫీస్ బేరర్స్కు, వాళ్ళ డీజీఎస్ కామ్రేడ్ శ్రీనివాసాచార్యులు గారికి, అలానే వాళ్ళ ప్రతి ఒక్క మాడ్యూల్ ఆఫీస్ బేరకు, సొసైటీ ప్రెసిడెంట్కు, ప్రతి ఒక్క కామ్రేడ్కి కూడా లాల్ సలాం కామ్రేడ్స్. నిన్న సాయంత్రం మేము వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి చిన్న మైన్యూట్ కేర్ కూడా వాళ్ళు రైట్ ఫ్రమ్ ఆఫీస్ బేరర్ టు మెంబర్ తీసుకొని, నిజంగానే నేను ఇప్పుడు ఒక మెసేజ్ కూడా తయారు చేయబోతున్నాను. నిజంగా కామ్రేడ్స్, ఆతిథ్యంలో సరిలేరు మీకెవ్వరు అన్న క్యాప్షన్ ఇట్ రియల్లీ సూట్స్ టు గుంటూరు మాడ్యూల్ కామ్రేడ్స్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడు కూడా మా మాడ్యూల్ నుంచి దాదాపు 600 మంది వచ్చారు. వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా మన ఏజెస్, మన నరేంద్ర గారు అయితే, కోటిరెడ్డి గారు అయితే, ఎవ్రీ సెకండ్ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్. వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి మాడ్యూల్, మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు కామ్రేడ్ శ్రీనివాసాచార్యులు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు మాడ్యూల్, సపోర్టెడ్ బై డైనమైట్ కామ్రేడ్స్ ఆఫ్ గుంటూరు మాడ్యూల్. కామ్రేడ్స్, సొసైటీ లాభం, చాలా మంచి లాభం ఆదిత్య సొసైటీ. రాబోయే రోజుల్లో ఈ సొసైటీ ఇలానే ఇంతింత వడ్డింత రకంలో ఇది ఇంకా పెరగాలని లాభం. అలానే నెక్స్ట్ ఇయర్కి కొంత మెంబర్షిప్లో కూడా ఇంప్రూవ్ చేసే విధంగా మీరు దృష్టి పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటూ, సొసైటీ ఈ మధ్య వచ్చిన మార్పుల్లో కోర్స్ మనకి షార్ట్ టర్మ్ లోన్ తర్వాత ఒక మీటింగ్ అయింది. మనకు షార్ట్ టర్మ్ లోన్ అనేది మన జనరల్ సెక్రటరీ గారు అది పెట్టిన ఇదన్నమాట, ఆయన బ్రెయిన్ చైల్డ్. షార్ట్ టర్మ్ లోన్ పెట్టిన తర్వాత తిరుపతి సొసైటీలో దాదాపు 4-5 కోట్ల రూపాయలు మనం అడ్వాన్సెస్ రూపంలో పెంచడం జరిగింది. అలానే ఆయన ఎప్పుడు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తెచ్చి జనరల్ సెక్రటరీ గారు ఇటీవల జరిగిన మన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ప్లస్ సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఆ రోజు జిఎస్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఈ బ్యాంక్ డే సందర్భంగా మనం ప్రతి రీజన్లో కూడా పిల్లలకు స్పోర్ట్స్ కండక్ట్ చేయమని, దాంతో అసలుకి ఆ కామ్రేడ్స్ కుటుంబ సభ్యులకు యూనియన్కి కూడా చాలా మంచి బాండేజ్ ఏర్పడింది. కాబట్టి ఇంత మంచి సలహా ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా నేను అలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, దాన్ని టోటల్గా 2 ఇంప్లిమెంట్ చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా యూనియన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మన జనరల్ సెక్రటరీ గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ అయిన తర్వాత, ఆయన ఎలక్ట్ అయిన తర్వాత మనం అంటే ఒక పెద్ద బహిరంగ సభలో ఇవాళ మనం కలుసుకుంటున్నాము. ఒకసారి మనందరి తరఫున మన జనరల్ సెక్రటరీ గారికి ఆయన మనందరి తరఫున కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ఆయన మరిన్ని మెట్లెక్కాలని మనందరి తరఫున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గుంటూరు మాడ్యూల్ ఆఫీస్ బైరర్స్కు, డీజీఎస్ గారికి, అలానే సొసైటీ ప్రెసిడెంట్కు, అతని పాలక వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్ శ్రీనివాసాచార్యులు గారిని గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణమోహన్ బాబు గారు,
మన సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ జనరల్ సెక్రటరీ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కామ్రేడ్ చంద్రశేఖర్ గారు, అలాగే డయాస్ మీద ఉన్నటువంటి ఆల్ సెంటర్ కమిటీ, అలాగే సొసైటీ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ అండ్ మై డియర్ సొసైటీ మెంబర్స్, మనకి ఈరోజు ఇంత మంచి లాభాలని సొసైటీ రావడానికి కారణం మీకు అందరికీ తెలిసిందే. యూనియన్నే ఒక రోల్ మోడల్గా చేయడమే కాకుండా అమరావతి సర్కిల్లో సొసైటీస్ని కూడా అదే పందాలో మన యూనియన్కి తగ్గట్టుగా అదే ధీటుగా ముందుకు తీసుకెళ్ళడంలో మనం ఏమాత్రం తీసిపోము అని చెప్పి మిగతా అన్ని సర్కిల్స్కి కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వగలిగినటువంటి గొప్ప మ్యాక్స్ సొసైటీస్లో ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ రీసెంట్గా జరిగింది ఒకటి. హౌసింగ్ సొసైటీ ద్వారా మెంబర్లకి స్థిరాస్తులతో పాటు, అంటే సొసైటీకి కూడా స్థిరాస్తి వచ్చింది, మెంబర్లకు కూడా స్థిరాస్తులను కల్పిస్తూ ఆ హౌసింగ్ సొసైటీ ద్వారానే చాలామందికి మనం సహాయం చేయగలిగాం. అదేవిధంగా రీసెంట్గా, అంటే అతిశయోక్తి అంటం లేదు కామ్రేడ్స్, ఎవ్వరికి ఎక్కడ ఒక రూపాయి పుట్టని సందర్భంలో ఒక రీజనల్ మేనేజర్కి జస్ట్ ఒకే ఒక్క రోజులో, అది కూడా 2 గంటల్లో 10 లక్షల రూపాయలు, అంటే ఒక రీజనల్ మేనేజర్కి డబ్బులు కొదవంటే తనకి రిక్వైర్మెంట్ వస్తే మన సొసైటీ దగ్గరికే వచ్చి మన సొసైటీ ద్వారానే 10 లక్షల రూపాయలు తీసుకున్న సందర్భం రీసెంట్గా జరిగింది. దట్ ఈజ్ ద మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క ఇంపార్టెన్స్. ఆ రోజు ఆ రీజనల్స్ ఎవరైతే మేనేజర్ ఆయన అప్రిషియేట్ చేశాడు. నిజంగా మ్యాక్స్ సొసైటీ చాలా ఇదండి, ఇలాంటివి ఇంకా బాగుండాలి, ఇంకా ముందుకెళ్ళాలని ఈ సొసైటీకి ఇంత మంచిగా ముందు నడిపిస్తున్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని వాళ్ళకి కూడా అభినందిస్తూ, ఇందాక చెప్పడంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో చెప్పలేదు, మాకు ఇంత మంచి ఈరోజు జరిగినటువంటి యూత్ కాన్ఫరెన్స్ ఇంత బాగా అత్యద్భుతంగా జరిగింది అంటే మన సర్కిల్ లీడర్షిప్ అయినటువంటి కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క కృషి, అలాగే మన మార్గదర్శకులు, మన దిశానిర్దేశకులు, స్ఫూర్తిదాయకులైనటువంటి మన ప్రీతమ జనరల్ సెక్రటరీ గారి ద్వారానే జరిగింది. అండ్ దీంట్లో మేజర్ పోర్షన్, అంటే దాదాపుగా మనతో పాటుగా సమానంగా కూడా పాలు పంచుకున్నటువంటి విజయవాడ మాడ్యూల్ భవానీ ప్రసాద్ గారు లేరు, విజయవాడ మాడ్యూల్ టీం అందరూ కూడా, ఎందుకంటే ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మొత్తాన్ని కూడా వాళ్ళే దగ్గరుండి ఇచ్చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఇవన్నిటితో పడిన గొప్ప విషయం చెప్పాలంటే, మేము చేసింది యూత్ కాన్ఫరెన్స్ గుంటూరు మాడ్యూల్ చేసింది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ యొక్క పాదధూళితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని మాడ్యూల్ నుంచి వచ్చిన మెంబర్స్ యొక్క పాదధూళితో మా గుంటూరు పావనం అయిపోయింది, గుంటూరు మాడ్యూల్ పావనమైంది. డెఫినెట్లీ ఈ మిలిటెన్సీని ముందుకు తీసుకెళ్తాం, మీరు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని తీసుకెళ్తామని ఇక్కడ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కామ్రేడ్స్. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు, మన రెస్పెక్టబుల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కామ్రేడ్ కృష్ణమోహన్ బాబు గారు, అవర్ బిలవ్డ్ లీడర్ మన యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదర్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆన్ ద డయాస్, సొసైటీ ప్రెసిడెంట్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ అండ్ మై డియర్ కామ్రేడ్స్. నిజానికి గుంటూరు మాడ్యూల్ మెంబర్లందరికీ కూడా ఈరోజు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్, యూత్ కాన్ఫరెన్స్ ఇంత అద్భుతంగా జరిపిన దానికి మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు. వచ్చిన అతిథులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది మన యూనియన్కి, మన సర్కిల్కి ఒక శోభను తీసుకొని వస్తుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ని, అమరావతి సర్కిల్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ మెంబర్షిప్ ఎలా థింక్ చేస్తారు, అక్కడ మెంబర్స్ ఎంత యూనిటీ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది అన్నది ప్రపంచానికి తెలియజేసే అవకాశాలు ఇవన్నీ కూడాను. దాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన గుంటూరు మాడ్యూల్ కామ్రేడ్స్ అందరికీ, ముఖ్యంగా లేడీ కామ్రేడ్స్కి చాలా కష్టపడి చేశారు. వారందరికీ మరీ ధన్యవాదాలు కామ్రేడ్స్. ఇకపోతే సొసైటీ విషయానికి వస్తే నేను కొద్దిగా తొందరగానే ముగిచ్చేయాలి, ఎందుకంటే బండ్లీష్ గారి ఫ్లైట్ టైం అవుతోంది. మేము వెళ్ళి సెండ్ ఆఫ్కి వెళ్ళాలి, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ సంవత్సరం 77 లక్షల పైచీలకు ప్రాఫిట్ వచ్చింది.
ముఖ్యంగా సొసైటీ పాలక వర్గానికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో డివిడెండ్ 7% మెంబర్లందరికీ ఇస్తారు. అట్లానే త్రిప్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా 7% పే చేస్తూ ఉన్నాం. కామ్రేడ్స్, ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, మీరందరూ కూడా మీ అభినందనలు తెలియజేశారు. మీరు అప్రూవ్ చేసినట్టే అనుకుంటున్నాం. రాటిఫై చేయాల్సిన అంటే బాడీకి బోర్డుకి అధికారాలు ఉన్నాయి. సొసైటీలో వారికి ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ని వారు కొనటం కానీ అమ్మటం కానీ సొసైటీ అవసరాల నిమిత్తం సొసైటీ బిజినెస్ నిమిత్తం చేసుకోవచ్చు. అది నా బైలాస్లో ఉంది. కాకపోతే దాన్ని జనరల్ బాడీ కూడా రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ జనరల్ బాడీ దీన్ని రాటిఫై చేస్తుందని కోరుకుంటున్నాను. ఇది కోఆపరేటివ్ సొసైటీలో సొసైటీగా మెంబర్లందరితో పాటు సొసైటీ కూడా ఒక సైట్ని తీసుకుంది, 390 చదరపు గజాల స్థలాన్ని. భవిష్యత్తులో అది సొసైటీ అవసరాలకైనా కానీ సొసైటీకి కూడా ఒక ఎసెట్ లాగా ఉంటుందని అభిప్రాయం. సో సభ దాన్ని ఆమోదించినట్టేనా? నెక్స్ట్ యూనియన్ ఫార్మేషన్ డే సందర్భంగా మనకు ఆబ్జెక్టివ్స్లో మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ సొసైటీ చేయొచ్చు. సొసైటీ మెంబర్షిప్ను ప్రమోట్ చేసుకోవడం కోసం కొన్ని యాక్టివిటీస్. నీ మెంబర్లు ఎక్కడ ఉంటారు? బ్రాంచీలో ఉంటారు. సో ప్రతిసారి ఈ యూనియన్ ఫార్మేషన్ డేకి పొద్దున్నే కేక్ కట్ చేసుకుంటాం, అయిపోయింది. సాయంత్రం అయ్యేటికి యూనియన్ ఫార్మేషన్ డే అయిందా, చేసుకున్నారా అని ఎవరన్నా నేను అడిగితే కామ్రేడ్ని, సార్ పొద్దున కేక్ కట్ చేసాం సార్, కేక్ కట్ చేస్తే ఫార్మేషన్ డే అయిపోయినట్లా అని. సో దీన్ని ఇది యూనియన్ అనేది కుటుంబంలో అందరం ఫీల్ అవ్వాల్సింది, మన ఒక్కరే కాదు. మనం ఇక్కడ పనిచేస్తున్నామంటే ఇంట్లో మన స్పౌజ్ ఎంత సాక్రిఫైస్ చేస్తుండాలి, మన పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తుండాలి, లేడీస్ ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళ స్పౌజ్ ఇంట్లో ఎంత సాక్రిఫైస్ చేస్తుండాలి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యూనియన్ ఫార్మేషన్ డే స్టాఫ్ చిల్డ్రన్కి మనలో చాలామంది టాలెంటెడ్ కామ్రేడ్స్ ఉన్నారు. ఆ కామ్రేడ్స్ యొక్క పిల్లలు చాలామంది వాళ్ళ పిల్లలు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి టాలెంట్ ఒకసారి మళ్ళీ ఎక్స్పోజ్ చేయడానికి కానీ వాళ్ళకు ఒక అవకాశం వేదిక కల్పించినట్లుంటుంది. అలానే సొసైటీ ఇది ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కింద చేస్తే ఇది సొసైటీ మెంబర్లందరికీ కూడా వాళ్ళందరూ కూడా సొసైటీ పట్ల ఆకర్షితులై ఈ సొసైటీ నా కోసం ఇంత చేస్తుంది, ఈ సొసైటీలో మెంబర్ అవుదామని చెప్పి వస్తారనే ఉద్దేశంతో ఉభయతారకంగా ఉంటుందని దాన్ని పెట్టడం జరిగింది. దీని మొన్న మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి గాను సొసైటీ ఖర్చు పెట్టాల్సిన సంవత్సరానికి 25,000 నుంచి 30,000 దాకా ప్రమోషనల్ యాక్టివిటీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రతి సొసైటీ కూడా. ఈ యాక్టివిటీ యూనియన్ ఫార్మేషన్ డే సందర్భంగా మన స్టాఫ్ యొక్క సొసైటీ మెంబర్ల యొక్క పిల్లలకు జరిపే ఈ పోటీల గురించి అయ్యే ఖర్చు ఆ 25,000 30,000 సంవత్సరానికి దాన్ని కూడా జనరల్ బాడీ రాటిఫై చేయాల్సింది. బోర్డు తీసుకున్న నిర్ణయం అది. ఈ జనరల్ బాడీని దాన్ని రాటిఫై చేయవలసిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, ఇకపోతే స్కాలర్షిప్స్. ఈ సొసైటీ ప్రతిసారి స్కాలర్షిప్స్ ఇస్తోంది. ఈసారి కూడా స్కాలర్షిప్స్ ఇద్దామంటే ఒకరిద్దరు కామ్రేడ్స్ తప్ప వాళ్ళ పిల్లలు కూడా రాలేదు. సో ఏదైనా కార్యక్రమంలో వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి అక్కడ వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్లు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. సో ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరలో ఏదైనా వేరే కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా సరే మీరు మీటింగ్ ఏదైనా ఒక రీజనల్ కమిటీ మీటింగ్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం కావచ్చు, దాంతోపాటు క్లబ్ చేసి నేను వచ్చినప్పుడు జరిపితే ఇంకా ఆనందపడతాను. లేదు మీరు జరిపినా కూడా ఆ కార్యక్రమంలో మెంబర్లు అందరూ ఫుల్గా ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కూడా పిలిచి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి ఇక్కడ కనుక వేదిక మీద వాళ్ళకి కనుక ఇస్తే అది మోటివేషన్గా ఉంటుందని చెప్పి నా కోరిక. సో దయచేసి వీలంత తొందరలో అది జరపడానికి వీలు కాకపోతే ముందు స్కాలర్షిప్ ఇచ్చేసేయండి. ఈసారి జరిగినప్పుడు ఆ మెరిటోరియస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్పుడు ఇద్దాం. సో మరొక్కసారి ఈరోజు మీరు జరిపిన ఈ కార్యక్రమం యూత్ కాన్ఫరెన్స్ ఇంత అద్భుతంగా మీ పార్టిసిపేషన్ ముఖ్యంగా మెంబర్లందరిది కూడా సర్కిల్లో నేనే ఊహించలేదు ఇంతమంది మెంబర్లు వస్తారని. 2.5 వీక్ అంటే మించరని నేను అనుకున్నాను. బట్ 4,000 మంది మెంబర్స్ ఈరోజు అటెండ్ అయ్యి అంటే దాదాపు సగం మంది మెంబర్లు అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ దిగ్విజయం చేసిన దానికి మరొక్కసారి మీ అందరి తరపున మా తరపున ప్రెసిడెంట్ గారి తరపున ఇక్కడున్న డిప్యూటీ జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ కమిటీ మెంబర్ అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్కింగ్ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. గుంటూరు మాడ్యూల్ వాళ్ళే కాకుండా అదర్ మాడ్యూల్స్ వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది. వారికి కూడా ముఖ్యంగా విజయవాడ మాడ్యూల్ వాళ్ళు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ కామ్రేడ్స్. సెక్రటరీ గారు